గుడి దగ్గర అన్నప్రసాదం పెడుతున్నారు. అందరూ భోజనం చేశారు. చివరిలో ఇద్దరు ముగ్గురికి అంతా భోజనం ఉండే అనుకోకుండా ముగ్గురు పిల్లలొచ్చారు. వాళ్ళ ముగ్గురు పెట్టించుకున్నారు. మూడో అతనికి బాగా దాహం వేస్తుందనేసి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఫస్ట్ అతను తింటున్నాడు. రెండో అతను ఏం చేశాడంటే మూడో అతని దగ్గరికి వెళ్ళి ప్లేట్లోకి స్వీటు కలబుద్ది అవి తీసేసుకున్నాడు. మొదటి అతను ఏం చేశాడంటే అతను నాకు బాగా ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ అతను కూడా మూడో అతని ప్లేట్ అన్నం తీసేసుకుని తినేశాడు. వాడు తెచ్చుకుంటాడులే అనేసి. ఇక చివరిగా అతను మూడో అతను వచ్చి అది చూసేసరికి ఇక్కడ లేవు. నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాడు కదా, తెచ్చుకొని చూసేసరికి ఇక్కడ భోజనం లేదు, ఏం లేదు. అతను చూసి చాలా బాధపడ్డాడు. నా ప్లేట్ ఏది పెట్టాదంటే నువ్వే తీసుకెళ్ళావనుకున్నా, మాకేం తెలుసు అనేసి ఇద్దరు అనేసారు. ఇక అతను ఏం చేయలేక గుడి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని చాలా బాధపడుతుంటాడు. నాకు ఆకలిస్తుంది, ఏం చేయాలి దేవుడా అనేసి అనుకుంటూ అలా కూర్చుంటాడు. అనుకోకుండా అతను వచ్చి అతనికి భోజనం బాబు తీసుకో, ఇదిగో నువ్వు ఇందాక అన్నం తినలేదు కదా, నేను చూస్తాను తీసుకో అని చెప్పి అతనికి ప్లేట్ ఇస్తే ఎంతో సంతోషంగా ఆకలితో ఉన్నాడు కదా, తినేశాడు. ఇలా మనలో చాలామంది ఏం చేస్తారు, పక్క వాళ్ళ దగ్గర ఏముందో అది తీసుకుందాం చూస్తుంటారు. చాలా మంది పక్క వాళ్ళ దగ్గర ఏముందో లాగేసుకుందామని చూస్తుంటారు, ఇష్టపడుతుంటారు, దొంగతనం చేస్తుంటారు. దాని దేవుడు రెండింతలు ఇస్తుంటారు.